రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దురదృష్టవశాత్తు మెటర్నిటీ వార్డు నందు షార్ట్ సర్క్యూట్ కాగా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల, ఆర్డీఓ నాగ అనూష మరియు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించిన టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. పూర్తిగా ఏసీ అదేవిధంగా 2 బెడ్లు కూడా కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అందరినీ కూడా ఆసుపత్రి కమిటీ కానీ మిగతా వారందరూ కలిసి వారందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మెటీరియల్ అటు బెడ్లు కానీ ఏసీ కానీ డ్యామేజ్ అయింది. దీనిపైన అటు శాసనసభ్యులు సేరెడ్డి గారు ఇతర అధికారులందరితో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఎలక్ట్రిసిటీ అధికారులు వచ్చినారు. అదేవిధంగా మిగతాకి ఏమేమి చేయాలో అవి కూడా ఇమ్మీడియట్గా చేసి రేపు ఉదయానికల్లా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ అంతా మళ్ళా నీట్గా చేయడం జరుగుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎవరు భయాందోళన చెందవద్దు. అయితే ఇటువంటి షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరుగుతుంది, ఫర్దర్గా జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో కూడా అటు ఎస్సీ ఎలక్ట్రిక్ గారితో కూడా మాట్లాడాం. వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా అధికారులతో కూడా ఆసుపత్రి వారితో అందరితో ఒకసారి మాట్లాడిన తర్వాత అవన్నీ కూడా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ అండి. ప్రిలిమినరీగా మనకి ఇక్కడ గైనిక్ వార్డ్లో ఏసీ ఒకటి షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా తెలుస్తోంది. మనం ఫారెన్సిక్ టీమ్స్ని పిలిచాము టు ఎసర్టైన్ అది. సో అది ఫైర్ మూలంగా 2 బెడ్స్ కాలినాయి. ఆ టైంలో డ్యూటీ డాక్టర్ అక్కడే ఉన్నారు ఆ వార్డ్లోనే. సో వెంటనే పేషెంట్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఫ్యూమ్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం బిల్డింగ్ ఎలక్ట్రిసిటీ చేశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేదు, ఆస్తి నష్టం కూడా ఆ 2 బెడ్లు తప్పితే ఇంకా కాలింది ఏమీ లేదు. సో బిల్డింగ్లో ఎలక్ట్రిసిటీ కూడా ఫ్యూ అవర్స్ లోపల రెస్టోర్ చేస్తున్నారు. డిఫరెంట్ వార్డ్స్కి షిఫ్ట్ చేశారు పేషెంట్స్ని. అండ్ పీడియాట్రిక్ వింగ్ పైన ఫ్లోర్లో ఉంది. సో ఆ పిల్లల్ని కూడా మనం షిఫ్ట్ చేశాము. అండ్ వీఆర్ టేకింగ్ వాళ్ళకి ఆల్ ఐసీయూ ఫెసిలిటీస్ అన్నీ సరిగా ఉండేట్టు మీకు టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఇన్ఫర్మేషన్. మనం ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయడానికి చూస్తున్నాము. ప్రస్తుతం అయితే వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కూడా కావాల్సినట్టుగా ఉండేట్టుగా చూస్తున్నారు. దెర్ ఇస్ ఎ నీడ్ వాళ్ళని బయటకు కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది. ఓకే అండి, ఇంకా కొంచెంసేపు ఉన్నాక అప్డేట్స్ ఉంటే ఇస్తాం. థ్యాంక్ యూ.